తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు ధరిస్తే ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతారు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నేను చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినామని ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే మరి, గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జలాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అదొక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలివికలోనే కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే, మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చినటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ కూడా చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేందో పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట, అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్ తిరుగుతుంది. 2 తప్పే, ఎందుకంటే నాకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి, అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి, పక్క పంటి 10 కిలోమీటర్లే నేను మీటింగ్ కానించి, మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది, ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు, నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు, నీ పక్కపొండి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వాణి దుకాణం వల్ల కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొండి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాల వేదాలు వల్లించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్కపొంటి నిలబడి మాట్లాడతారు. వీళ్ళ విమర్శించేది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావయ్య నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది.
జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది కదా. జూబ్లీ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్మెయిల్ చేసుడుతోనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను, క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు ఈయన శుద్ధపూసట. ఈయన మాట్లాడతాడు పారిపోయిండు. నిన్న కొత్త సవాలు, నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వస్తారా సవాల్ విసురుతున్నా చర్చిద్దామట. మళ్ళీ నాగార్జున సాగర్కి మారింది వెన్యూ. ఏడికి పోదామని చెప్పు, మరి ఏడైనా మాట్లాడదాం. ఊర్లలోకి పోతే అదే నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోతే ఇందాక చెప్పారు, రాజవారం మేజర్ కానివ్వండి, ముదిమాణిక్య మేజర్ కానివ్వండి, సూర్యపల్లిది కానివ్వండి, జానపాడిది కానివ్వండి, కట్టి 60 సంవత్సరాలు అవుతున్నా కూడా చివరి ఊరికి ఎన్నడూ వాటర్ పోలే. జగదీష్ రెడ్డి గారు పోయి నిలబడి చివరి ఊరు దాకా వాటర్ తీసుకుపోయి ఆడ ఫోటోలు దిగి వచ్చినాయి, అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. అదే నువ్వు మళ్ళీ పోయి ఇప్పుడు ఆ ఊళ్ళలో నిలబడితే చొప్పు తీసుకొని కొడతారు నేను. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మా సాగర్కి కానీ మిర్యాలగూడ కానీ కోదాడకు కానీ వాటర్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళని పెట్టి తూములు లేపకుండా అడ్డం నిలబెట్టి పోలీసులని ఖమ్మం పాదరికి వాటర్ తీసుకుపోయి కిందికి తీసుకుపోతారు. ఇప్పుడు నేను చెప్పే టైంకి ఈ నిమిషానికి నేను చెప్పేది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రపోతుండు, ఉత్తమ్ పద్మావతి నిద్రపోతుంది, దీని గురించి మాట్లాడరు. మరి మాకు వాటర్ ఇవ్వకుండా మా ప్రజానికాన్ని అన్యాయం చేసి ముందుకే తీసుకుపోతుందని చెప్పి నీళ్ళ మంత్రి అడిగాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆడికొచ్చి నీ కాన్సెన్సీలు దాటుకొని పోతున్నాయి, మా ప్రజానికానికి వాటర్ ఇచ్చినాక కింది తీసుకుపోని అడగాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే ఇరిగేషన్ మంత్రివి. కాబట్టి ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి రేవంత్ రెడ్డి గారు పోదామన్నాడు కదా, ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి పోతే కనుక ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చొప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డిని, మాకు నీళ్ళు కూడా కిందికి తీసుకుపోతారా అని. మరి నిజంగానే తెలుసులేదు, వీళ్ళకి అవగాహన లేదు, తెలియదు. చెప్తాం కదా మొన్ననేగా, దేవాదులు ఏ బేసిను అంటాడు ఆయన. దేవాదులు ఏ బేసిన అని అడుగుతాయన తుంగతుర్తికి తప్పకుండా దేవాదుల నుంచి నీళ్ళు ఇస్తామని ప్రకటిస్తుంది. ఆల్రెడీ దేవాదుల నుంచి వచ్చే నీళ్లు కూడా మా తిరుమలగిరి మండలానికి 13,000 ఎకరాలకు ఎస్టాబ్లిష్ అయి ఉంది సిస్టమ్, పని జరగాల్సి ఉంది, అది గతంలో ఉన్నది. నువ్వు కాళేశ్వరం నుంచి చెప్పకపోతే దేవాదుల నుంచి అయ్యి ఓడొద్దంటుడు. ఈ మరి ఎట్టిస్తావు దేవాదుల నుంచి ఇచ్చి మా తుంగతుర్తి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే వద్దంటామా మేము? మాకు కావాల్సింది రైతాంగానికి నీళ్లు, ఏడికలు వస్తే మాకేంది. ఈ దేవాదుల ఏడున్నదో తెలియనోడు దేవాదులకి వెళ్ళి తుంగతుర్తికి నీళ్ళు ఇస్తా అని అనౌన్స్ చేసిపోతుండే, అది మాకు దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ నిమిషంలో కూడా కన్యాపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే వాటర్ వస్తాయి, మా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, ఎండిపోయినాయి. 5 ఎకరాలు ఉన్నోడు ఎకరం పెట్టుకొని నీళ్ళ బిందెలతో తడుపుకునే ప్రయత్నం చేస్తున్నాం, కాపాడుకుందాం జరనన్న మా తిండి గింజలకన్నా అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఆడ మనుషులు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడాలంటే అవకాశం ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి. ఒక మేడిగడ దగ్గర ఉన్న బాగా దాటుకొని తుంగతుర్తి నియోజకవర్గం నీళ్ళు వస్తాయి, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే. ఎందుకు ఇస్తలేవు, ఎందుకు ఇంత కక్ష చెప్పరు దాని గురించి. మహిళలకు నేను బస్సులు ఇస్తున్నా, ఓనర్లను తయారు చేస్తున్నా, పెట్రోల్ బంకులు ఇస్తున్నా, అంబానీ అదానీనే తయారు చేస్తా అంట, వాళ్ళతో పోటీ అట డైరెక్ట్, మహిళలను పోటీ పెట్టేస్తున్నట్ట డైరెక్ట్. అసలు విచిత్రం అనిపించింది. ఒక్కరు మాట్లాడతలేరు, ఒక్కరు చప్పుడు చేస్తలేరు. ఈయన ఏం ఉపన్యాసం చెప్పినా డ్యాస్ మీద ఉందో సంకలు గుర్తుకుంటారు, కిందికి వెళ్ళి చప్పుడు లేదు. ఆ వేదిక మీద ఉందో అల్లాలే కాబట్టి ఎవరు చప్పుడు చెప్పుతట్టరా అని మనమని వరదామని చెప్పి ఒరే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇంతకాలం చెప్పాల్సి వస్తుందంటే, ఆయన పెట్టిన మీటింగ్కి ముందు రోజు మీకు వీడియో చూపిస్తే ఇప్పుడు డప్పు కొట్టు కూడా తిరుగుతారు ఊళ్ళల్లో. రేపు మీటింగ్కు రాకపోతే మీకు పింఛన్ కట్ అవుతుంది, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యము, కాబట్టి తప్పకుండా మీటింగ్కు రావాలి అని ఒక ఆయన. ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా పాపం లేడీస్, అంత మహిళలను తీసుకురావాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇస్తే ఆమె ఆడియో రికార్డు, మీరు రాకపోతే మీకు లోన్లు కట్ అవుతాయి, మీకు వడ్డీలు ఇవ్వబడవు, కాబట్టి తప్పకుండా రావాలి. ఇట్లా భయపెట్టి బెదిరించి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చిన్న మీటింగ్ పెట్టుకుని, అది మళ్ళీ ఉమ్మడి జిల్లా మీటింగు. నేను పెట్టుకుంటూ వస్తారు అంతమంది మీటింగ్ నా కాడ. ఉమ్మడి జిల్లా మీటింగ్ అని బస్సులు పెట్టి తరలించుకునేది చేస్తే మళ్ళీ ఏమంటాడు లాస్ట్కు, ఇది ప్రభుత్వ కార్యక్రమం అంటాడు, మళ్ళీ పోతాప్పుడు జై కాంగ్రెస్ అంటాడు. ప్రభుత్వ కార్యక్రమం రా నాయన, కనీసం జై తెలంగాణను ఇంత బాధ ఏంటో నీకు నాకు అర్థం కాదు. మొన్న ఖర్గే గారు వస్తే మీటింగ్ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో మీటింగ్ కనుక ఆయన అన్నాడు పాపం జై తెలంగాణ అని, కర్ణాటక ఆయన. ఇయ్యాటి వరకు ఆయన నోట్లకెళ్ళి జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదు కాబట్టి ఆయన తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఆత్మ కానీ, తెలంగాణ బాధ కానీ, తెలంగాణ సోయి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు లేడు. ప్రభుత్వ కార్యక్రమం అంటావు, జై కాంగ్రెస్ అంటావు. మా కార్యకర్తలు చూసుకుంటుంటావు, అది కార్యకర్తల మీటింగా ప్రభుత్వం మీటింగా, ఆ స్పష్టత కూడా లేదు. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక గొప్ప అదృష్టం నీకు వచ్చింది.
కేసీఆర్ గారు చేసిన దానికంటే ఇంకా కొంచెం మంచిగా చేసి నీ గుర్తింపు ఎట్ట తెచ్చుకుంటావు అనేటువంటి ఒక ప్రయత్నం చేయి. కొద్దిగా లేసి తిట్టుకుంటా పోతే ఇదే నా గుర్తింపు అనుకుంటే ఓడేం చేయలేడు. ఐడెంటిటీ క్రైసిస్ వాడిని వాడనే ముఖ్యమంత్రి మర్చిపోతాడు. ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటుంటాడు.